ఏపీ మహిళలకు భారీ శుభవార్త అండి. అంగన్వాడీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. మరి ఏ జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ ఓపెన్ చేశారు అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూసేద్దామండి. కేవలం 10th అర్హతతో అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే హెల్పర్ పోస్టుల కోసం మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయొచ్చు. అలాగే ఎటువంటి రాత పరీక్ష లేకుండా సొంత గ్రామంలో వర్క్ చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట. సొంత గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అలాగే ఎవరైతే అంటే ఏపీలో ఉన్న మహిళలు ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్టిక్కి సంబంధించిన అప్డేట్ ఏమన్నా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలిసిందే కదా, ఈ అంగన్వాడీ నోటిఫికేషన్స్ అనేది మనకి డిస్టిక్ వైజ్ అయితే ఓపెన్ చేస్తారు కాబట్టి సో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అంటే ఎవరైతే ఈ అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అలాగే ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా లైవ్లో క్లియర్గా చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తిరుపతి అర్బన్ మండలాల్లో వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టుల కోసం ఐసిడిఎస్ సిడిపిఓ సుధారాణి గారు ప్రకటన చేశారండి. ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్థానికంగా ఆ గ్రామం లేదా ఆ వార్డులో నివసిస్తున్న మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలండి. వెల్లమ్మ ఆలయం, సప్తగిరి నగర్, పోల్సల వీధి, శ్రీ రాఘవేంద్ర నగర్ అండ్ ఫైనల్గా కోర్లగుంట ఈ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్త 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 10 పోస్టులు ఖాళీగా భర్తీ చేశారనమాట. సో అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 15th నుంచి అంటే ఈ రోజు నుంచి ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తు స్వీకరిస్తున్నట్టుగా తెలిపారండి. సో దరఖాస్తు ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే క్లియర్గా చూసేయచ్చు. అంగన్వాడీ ఉద్యోగాల కోసం అంటే ఆగస్టు 15th నుంచి 14 రోజుల పాటు ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కూడా తెలిపారండి. అంటే జస్ట్ మనకి 14 days మాత్రమే టైం ఇచ్చారు. ఆగస్టు 15th నుంచి స్టార్ట్, అక్కడ నుంచి 14 days వరకు మాత్రమే టైం ఇచ్చారనమాట. లాస్ట్ డేట్ అయితే అప్పుడే. అలాగే అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఉన్నాయో చూసేయండి. అంటే ఏ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సప్తగిరి నగర్, నెక్స్ట్ వచ్చేసరికి వేషలమ్మ టెంపుల్, నెక్స్ట్ శ్రీ రాఘవేంద్ర నగర్, కోర్లగుంట, అలాగే పోలస వీధి ప్రాంతాల్లో ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట అంగన్వాడీ కార్యకర్తలు. అదే అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఏ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూడండి. అంగన్వాడీ సహాయక ఉద్యోగాలకు నెహ్రూ నగర్, మంగళం ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ అశోక్ నగర్, ఆటో నగర్, మల్లయ్యగుంట, కొర్లగుంట 4, 5, సప్తగిరి కాలానికి మారుతి నగర్ అండ్ మిట్టా గాంధీనగర్ తదితర ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. మరిన్ని వివరాల కోసం ఐసిడిఎస్ ప్రాజెక్టుకు తిరుపతి కార్యాలయాన్ని సంప్రదించండి. సో ఆ యొక్క ఐసిడిఎస్ కార్యాలయంకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఇస్తారనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఇందులో మనకి దరఖాస్తు చేయ అంగన్వాడీ కేంద్రం పేరు, ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల పేర్లు చెప్పాను కదా, మీరు ఏ కేంద్రంకి అప్లై చేసుకుంటున్నారో దాని యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పోస్ట్ పేరు, అంగన్వాడీ కార్యకర్త లేకపోతే అంగన్వాడీ సహాయక పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటున్నారు అనేది ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ అభ్యర్థి పేరు, మీ యొక్క 10th మార్కుల లిస్ట్లో ఎలా అయితే ఉంటాయో మీ యొక్క డీటెయిల్స్ అవే ఎంటర్ చేయండి. మీ యొక్క ఫుల్ నేమ్, నెక్స్ట్ భర్త పేరు, చిరునామా, గ్రామం అంటే మీ యొక్క గ్రామము, వీధి, పంచాయతీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మండలం, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ విద్యార్హత 10th కంపల్సరీ ఉండాలన్నమాట. అంగన్వాడీ కార్యకర్తకైనా అంగన్వాడీ హెల్పర్ పోస్టులకైనా 10th పాస్ అయి ఉండాలండి. నెక్స్ట్ పుట్టిన తేదీ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నివాసము, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలన్నమాట. అంటే మీరు కార్యాలయంకి వెళ్ళినప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే కాపీస్ సెట్ కూడా తీసుకువెళ్ళాలండి. అలాగే హాఫ్ సైజ్ ఫోటో కూడా తీసుకువెళ్ళాలన్నమాట ఈ అప్లికేషన్లో అతికించడానికి. సో వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్లో అయితే ఇలా ఉంటుంది, మీరు ఇలా ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఒకవేళ వితాంతువు అయితే కనుక హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలండి. సో అవునైతే అవునని టిక్ చేసేసి మీరు సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాలన్నమాట అప్లికేషన్కి. ఒకవేళ కాదు అంటే కాదు మీద క్లిక్ చేసి అంటే టిక్ చేసి పెన్తో టిక్ చేసి
సర్టిఫికేట్స్ ఏమీ పెట్టవసరం లేదనమాట. ఒకవేళ వితంతువు మైనర్ పిల్లలు కలిగి ఉంటే కనుక అవును మీద టిక్ చేసి వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్స్ కూడా అప్లికేషన్కి అటాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 12th వన్ చూడండి. అనాథ అయ్యి కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల్లో ఇన్మేట్గా ఉన్నారా అవును అయితే కనుక సంస్థ నుంచి పొందిన సర్టిఫికేట్ కాపీ అటాచ్ చేయాలన్నమాట అప్లికేషన్కి. ఇంకా ఫైనల్గా వికలాంగులు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ జత చేయాలండి. ఇంక ఫైనల్గా అభ్యర్థి సంతకం డేట్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఇప్పటి వరకు చెప్పిన సర్టిఫికేట్స్ అంటే 10th కంపల్సరీ ఆధార్ కార్డ్ జిరాక్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ అయితే అడిగారు కదా, అంటే వితాంతువు అయితే అవునని క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఒకవేళ వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఆ యొక్క కార్యాలయంలో సమర్పించాలన్నమాట. అక్కడికి వెళ్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే అందిస్తారండి. సో మీరు క్లియర్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్తో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అక్కడే సబ్మిట్ చేయడం అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఆగస్టు 15th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆగస్టు 15th నుంచి మనకి 14 రోజుల వరకు కూడా టైం ఉంటుంది అనమాట. అంటే 29 వరకు, అంటే ఈ మంత్ 29 వరకు కూడా టైం ఉంటుంది. అలానే అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇప్పుడే వెంటనే మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని ఇలా నీట్గా క్లియర్గా మీ యొక్క జెన్యున్ ఇన్ఫర్మేషన్తో ఫిల్అప్ చేసి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి అక్కడే సబ్మిట్ చేసేసి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. చెప్పాను కదా, ఇప్పుడు వరకు వితంతువులకి, ఒంటరి మహిళలకి ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తారనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏముండదు. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా, ఏజ్ లిమిట్ ఆధారంగా, అలాగే గ్రామీణ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలండి. అదే గ్రామానికి, అదే జిల్లాకి సంబంధించిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఏ పోస్ట్కైనా మనకి అంటే అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఉన్నాయి, అలాగే అంగన్వాడీ సహాయక పోస్టులు 2 ఉన్నాయి. ఇందులో మనకి అంగన్వాడీ కార్యకర్తకి 10th పాస్ అవ్వాలి, అలాగే సహాయకుడికి కూడా 10th పాస్ అవ్వాలన్నమాట. ఒకవేళ 10th పాస్ అయిన క్యాండిడేట్స్ లేకపోతే, అభ్యర్థులు లేకపోతే కనుక 10th కన్నా కొంచెం 8th క్లాస్ 9th క్లాస్ చదివిన వాళ్ళని కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఎవరైతే ఆ జిల్లాలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడమే కదా, ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదు అనమాట. అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి వచ్చేసరికి శాలరీ 12,000 వరకు కూడా శాలరీ ఇస్తారండి. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ సహాయక పోస్ట్కి వచ్చేసరికి 8,000 వరకు కూడా శాలరీ ఇస్తారనమాట ఫర్ మంత్లీ. ఈ అంగన్వాడీ జాబ్స్ కోసం చాలామంది, అంటే 10th కంప్లీట్ అయిపోయి అంగన్వాడీ జాబ్స్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ రాలేదని బాధపడొద్దు. ఇప్పుడు మనకి అన్నీ కూడా జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్స్. సో అందుకే మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అప్డేట్ రాగానే, అంటే మీ యొక్క డిస్టిక్కి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ రాగానే వెంటనే మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ విధానం అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.